సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం. నేను గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో తను కూడా 1 ఏళ్ల క్రితమే ఏసీ కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి గుంటూరులో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉండేవారు. మేమందరం కూడా సీజన్ టికెట్ మీద విజయవాడ నుంచి గుంటూరు వెళ్తూ అలా నాకు బాగా పరిచయం మొదట్లో. అలాగా స్టార్ట్ అయినటువంటి ఆ పరిచయం తర్వాత వాహిని స్టూడియోస్లో రామారావు గారు ఒక పర్మనెంట్ ఆర్టిస్టుగా షౌకార్ దగ్గర నుంచి పాతాళ భైరవి సినిమాలో నటించడానికి ఆయన నియామకం కావటం, నేను శబ్దగ్రాహకుడిగా అదే స్టూడియోలో పనిచేయటం వల్ల ఈ సంబంధం మళ్ళీ తిరిగి రాసుకోవడానికి కానీ మాట్లాడుకోవటానికి కానీ కొంత అవకాశం చిక్కింది. ఆ తర్వాత గొప్ప నటుడై, హీరో అయి, నిర్మాత అయి అతను మారుతున్న టైంలో నేను కూడా శబ్దగ్రాహకుడిగా ఉన్న నేను ఒక దర్శకుడు అవటం, ఆయన చిత్రాలే దర్శకత్వం వహించడం కూడా చాలా అదృష్టంగా జరిగింది. మొట్టమొదటి చిత్రం ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం నేను కలిసి వచ్చిన అదృష్టం అని ఒప్పించారు. ఆ తర్వాత డివిఎస్ రాజుగారి సంస్థ ద్వారా చిన్ననాటి స్నేహితులు అనేటువంటి సినిమా, ఆ తర్వాత నిండు హృదయాలు, నిండు దంపతులు అనేటువంటి మొత్తం 4 సినిమాలు నేను రామారావు గారితో చేయడం జరిగింది. ఇప్పుడే కదమ్మా పొద్దుగుతుంది. మన బందర్ మిఠాయి దుకాణం సింగులేడు మన పేటలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాడు. మీకోసం ప్రత్యేకంగా తొక్కుడు లడ్డు చేసి. వయసు లేటు అని అడుగుతున్నా నేను. అదేమిటమ్మా లేటు? పక్కింటి వాళ్ళ రేడియో ఇప్పుడేగా గ్రామస్తుల కార్యక్రమం చెబుతోంది. నేను వింటూ లోపలికి వచ్చాను. ఇప్పుడు అయితే 6, 10, 6, 15 అయి ఉంటుంది. నాకు కళ్ళు పోయినా టైం తెలుసుకోలేదురా. అదేమో 7:25 నువ్వేమో 6:50. అది కాదమ్మా. అయితే ఆ పూర్వం ఉన్నటువంటి పరిచయం వల్ల పెద్దగా అంటే ఆయన సూపర్ స్టార్ అయ్యుండి చాలా ఖ్యాతి పొందినా కూడా ఏం బ్రదర్ అని మాట్లాడుకునే లెవెల్లోనే మా సంబంధం జరిగిందేమో అని నాకు గుర్తు. అప్పుడు ఆ రోజుల్లో ఏదైనా చెప్పాలన్నా, చేయాలన్నా, కథ వివరించాలన్నా, సీన్ వివరించాలన్నా కూడా. ఇంకొకటి ఏంటంటే నేను పనిచేస్తున్నప్పుడు సావిత్రి, రామారావు వీళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు కొంచెం సావిత్రి గారికి అనారోగ్యంగా ఉన్న రోజులు అవి. దేంట్లో ఆమె దిట్టో అంటే డైలాగ్స్ ఎంత బాగా చెప్పగలదో రాను వచ్చేటప్పటికి కొంచెం ఆ జ్ఞాపక శక్తి తగ్గి తనకి సావిత్రి గారికి ఏదన్నా మర్చిపోతే చెప్తూ ఉండేవాడు అనమాట. పెద్ద డైరెక్టర్ చెప్తున్నారు మనం వినాలి అని చెప్పేటంతటి గౌరవం ఇచ్చి నాకు చాలా మంచిగా చూసుకోవడం జరిగింది. అంటే రకరకాల కథలు ఉన్నాయి. రామారావు గారు యాక్ట్ చేస్తున్నప్పుడు దర్శకులకి రామారావు గారికి ఉండే సంబంధాలు రకరకాలుగా ఉన్నాయని చెప్తారు. కానీ ఐ హ్యాడ్ ఎ వెరీ కార్డియల్ రిలేషన్షిప్ ఆల్ త్రూ మై కెరియర్ యాజ్ అ డైరెక్టర్ విత్ హిమ్. తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కూడా నేను మెడ్రాస్లో ఉండటం, ఓ రోజున అర్ధంతరంగా ఒక ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి పర్సనల్గా, నాట్ యాజ్ చీఫ్ మినిస్టర్, రామారావు గారిగా. ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఒక పుణ్య దంపతులు అని ఒక స్క్రిప్ట్ ఉంది, అది నరసరాజు గారు రాశారు, అది నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, అది చేయాలని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే ఇవాళ ఆయన ఆ రోజున ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి మళ్ళీ పాతకాలపు జ్ఞాపకాలు తెచ్చుకుని మా బొట్టి వాళ్ళని పిలవటం అనేది చాలా ఆనందం కలిగింది. ఆ తర్వాత మరొక సందర్భంలో కూడా ఇదే మాట రిపీట్ చేశారు ఆయన. ఇట్లాంటి సినిమాలు డైరెక్ట్ చేయాలంటే నీలాంటి వాడే కావాలి అని చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక చిన్న సంఘటన ఏంటంటే, స్వాతి ముత్యం మేము ఇక్కడ 100th డే సెలబ్రేషన్ చేయడానికి రాజ్ కపూర్ గారిని, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ పిలవడం జరిగింది ఆ సభకి. అక్కడ ఆయన ఓపెన్గా అప్పటికే సినిమాలు వదిలేసి
మెడ్రాస్ వదిలేసి చాలా రోజులైన ఆయన నాకు మళ్ళీ సినిమాలు చేయాలని ఉంది, మళ్ళీ ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేయాలని నాకు అనిపిస్తుంది అని చెప్పంగానే చాలా న్యూస్ పేపర్స్లోనూ వాటిలోనూ కొన్ని కార్టూన్స్ అవి కూడా వచ్చినాయి. మళ్ళీ నేను డ్యాన్స్ నేర్చుకున్నట్టు, ఎందుకంటే మా సినిమాలన్నీ కూడా సంగీత ప్రధానంగాను నృత్య ప్రధానంగాను ఉండే చిత్రాలు కాబట్టి. తీసిన మిగతా సినిమాలు కానీ, నేను తీసిన శంకరాభరణం కానీ, యాక్చువల్గా శంకరాభరణం సినిమా చూపించాలని నేను మెడ్రాస్లో అనుకుంటున్నప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఎక్కడికో ట్రైన్కి వెళ్ళిపోవాలి. నేను ఒక రీల్ చూస్తాను, తర్వాత మళ్ళీ వీలుంటే చూస్తాను అన్న మనిషి కంప్లీట్గా చూసిన సినిమా చూసిన రోజులు అవి. అంటే అంతటి ప్రేమగా అంతటి ఆదరణ చూపించి, సో మిగతా విషయాలన్నీ కూడా ఇవి ఆత్మీయంగా వ్యక్తిగతంగా చెప్పుకునే విషయాలు. సరే, ఆయన యొక్క క్రమశిక్షణ కానీ, మిగతా ఈజ్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ హిజ్ వర్క్ కానీ. ఇంకో గమ్మత్ ఏంటంటే చాలా విషయం ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు, మెడ్రాస్లో డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఆ సెట్కి వెళ్ళాను. చూస్తే ఆయన కాకి డ్రెస్ వేసుకుని ఉన్నారు. కాకి డ్రెస్ వేసుకుని ఉంటే ఏంటిదని చూస్తే ఆశ్చర్యంగా చూస్తుంటే, నువ్వు కాకి డ్రెస్ వేసుకుంటావు కదా, అందుకని నేను కూడా డైరెక్టర్గా కాకి డ్రెస్ వేసుకుంటున్నాను ఈ సినిమాకి అని చెప్పి అంత ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పిన మనిషి. ఇలాంటివి చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నిజంగానే ఆయన వెయ్యని వేషం లేదు. ఇవాళ కూడా మనం ఒక మొన్న శ్రీకృష్ణ తులాభారం లాంటి సినిమా చూస్తుంటే ఎంత ఆనందం కలిగిందో, ఎంత అసలు ఆ పాత్రకి గీతా శ్రీకృష్ణుడు చాలా చాలా కృష్ణుడిగా చాలా వేశారు. చాలా చాలా సినిమాలు పౌరాణికాలు ఉన్నప్పటికీ కూడా ఆ పౌరాణికానికి ఇది ఎంతో రాముడిగా కానీ, ఒక కృష్ణుడిగా కానీ, మిగతా ఏ వేసినా కూడా ఆయనే సాటి, ఇంతవరకు రీప్లేస్మెంట్ లేదు అనిపించేటువంటి ఖ్యాతి పొందినటువంటి మహా మనిషి. ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరినీ చూసుకుంటున్న మనిషి. ఇవాళ ఆయన గురించి 4 మాటలు మాట్లాడటం చాలా ఆనందం కలుగుతుంది. సెలవు. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో